Hi, hello, viewers. వెల్కమ్ టు అవర్ ఛానల్ బర్త్ మ్యాథమెటిక్స్ హబ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం చూసినటువంటి టాపిక్ ఏంటంటే పర్సంటేజెస్ పైన ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2018-19 ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అండ్ మోడల్స్ని కవర్ చేస్తూ దాంట్లో భాగంగా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ మనం ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ క్లాస్ ఆఫ్ 50 girls and 70 boys sponsor a musical program. If 40% of the girls and 50% of the boys attended, approximately what percent of the class attended the program? సో క్వశ్చన్ మనకి ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ వర్షన్ అది చూసేస్తే తొలిమినంలో వచ్చేసే వర్షన్ ఏమిటి అంటే, సో 50 మంది బాలికలు మరియు 70 మంది అబ్బాయిలు ఒక సంగీత కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. 40% మంది బాలికలు మరియు 50% మంది అబ్బాయిలు హాజరైనట్లయితే సుమారుగా తరగతిలో ఎంత శాతం మంది కార్యక్రమానికి హాజరయ్యారు అంటున్నాడు. సో అప్రాక్సిమేట్గా వాల్యూ అనేది ఎంత అని క్వశ్చన్ ఇస్తున్నాడు. సో చూస్తే ఇక్కడ క్వశ్చన్లో మనకి అడిగిన విషయం ఏంటంటే, సో గర్ల్స్ వచ్చేసి ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత అంటే 50 మెంబర్స్ అండ్ బాయ్స్ వచ్చేసేమో మనకి 70 మెంబర్స్ ఉన్నారంట. ఈ 70 మెంబర్స్లో అంటే 50 మెంబర్స్లో ఉన్నటువంటి వాళ్ళు 40% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే మనకి అటెండ్ అయ్యారు. ఈ 70 మెంబర్స్ ఉన్నటువంటి గర్ల్స్లో జస్ట్ 50% ఆఫ్ ది బాయ్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. అయితే ఎంటైర్ క్లాస్ నుంచి అటెండ్ అయినటువంటి పర్సంటేజ్ ఎంత అని క్వశ్చన్ చేస్తాడు. సో ద ఆప్షన్స్ వచ్చేసి 42, 48, 44, 45. సో దీనికి క్వశ్చన్ సొల్యూషన్ చూస్తే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే, జనరల్ మెథడ్లో గర్ల్స్ ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత అంటున్నా 50 మెంబర్స్, బాయ్స్ వచ్చేసి 70 మెంబర్స్. అటెండ్ అయింది ఎంతమంది అంటున్నాం 40% గర్ల్స్ అన్నాము, 50% బాయ్స్ అన్నాము. మరి అసలు స్ట్రెంత్ ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే ఎంతమంది స్ట్రెంత్ అటెండ్ అయ్యారు, పర్సంటేజ్ ఇచ్చాడు కరెక్టే, కానీ అటెండ్ అయినటువంటి స్ట్రెంత్ ఎంత అని కనుక్కుంటే, సో వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్, సో ఫర్ ది ఫస్ట్ వన్ గర్ల్స్ 50లో 40% ఎంత అంటే 40% ఆఫ్ 50 అనేది ఎంత వస్తుంది అంటే 20 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు అంటున్నాడు. సో అవుట్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది నుంచి 50 మెంబర్స్ నుంచి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ బాయ్స్ వచ్చేసి 50% ఆఫ్ మెంబర్స్ అంటే అవుట్ ఆఫ్ 70లో 50% మీన్స్ హాఫ్ అంటున్నాము. హాఫ్ అంటే వచ్చిన అటెండెన్స్ ఎంతమంది అంటే 35 మెంబర్స్ అటెండ్ అయ్యారు. మరి ఫర్ ది ఎంటైర్ క్లాస్ నుంచి టోటల్ అటెండ్ అయినటువంటి స్ట్రెంత్ ఎంత అంటే 20 + 35 55 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అవుట్ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఎంత అంటే 50 + 70 120 మెంబర్స్కి. సో ఈ 55 మెంబర్స్ అంట అవుట్ ఆఫ్ 120 మెంబర్స్లో ఎంత స్ట్రెంత్ అని అడుగుతున్నాడు. సో చూడండి, ఈ 55 మెంబర్స్ అవుట్ ఆఫ్ 120లో స్ట్రెంత్ ఎంత అని కనుక్కుంటే 26 25 నౌ 55 5 అంటే 275/6 అని చేసినప్పుడు 6 1s 6 4s 24, 3 5 మీన్స్ 6 5s 30, 5 0 ఉంటుంది. సో 30 మీన్స్ 24, 3 5 మీన్స్ 30, 5 0 అని అంటే చూడండి 6 4 24, 3 5 35 మీన్స్ 6 5 30, 5 పక్కన 0 ఉంటుంది, 50 ఉంటుంది, 6 8s 48, 48లో 20 ఉంటుంది, సో 3 వస్తుంది. సో అప్రాక్సిమేట్గా మనకి తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే 45.33% వస్తుంది. సో 45.33%కి నియర్ బై ఉన్నటువంటి వాల్యూ ఎంత అంటే జస్ట్ 45% మాత్రమే కాబట్టి, సో తీసుకోవాల్సిన పర్సంటేజ్ ఎంత అంటే 45% ఇస్ ద వాల్యూ. సో ఇది మనము బేసికల్గా క్యాలిక్యులేషన్ నెంబర్స్ని బేస్ చేసుకుంటే, నెంబర్స్ మీన్స్ ఈ 50-70లో ఉన్నటువంటి అటెండెన్స్ మెంబర్స్ని క్యాన్సిల్ చేసుకుంటే ఇది మనం ఇలా వస్తుంది. సో జస్ట్ కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చెక్ చేసి చెక్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్కి గర్ల్స్కి గర్ల్స్కి బాయ్స్కి ఉన్నటువంటి రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నా. గర్ల్స్ బాయ్స్కి ఉన్న రేషియో ఎంత అంటే 50 and 70లో 5:7 అనేది రాసినప్పుడు 5:7గా రాసినప్పుడు ఈ 5 పార్ట్స్కి ఉన్న పర్సెంటేజ్ ఎంత అంటే 40, గర్ల్స్కి 40 అండ్ 7 పార్ట్స్కి వచ్చేసి 50. 5 40s 200, 7 50s 350. 200 + 350 అని అంటే 550, కానీ మొత్తం ఎంతమంది అంటే 12 కాబట్టి /12 రాస్తున్నా. 550/12. మరి 550/12 రాస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 45.83, విచ్ ఈజ్ నియర్ బై 45% రాస్తున్నాము. సో ఇది మనము చూడాల్సిన కాన్సెప్ట్. జనరల్గా మనము నెంబర్స్ని బేస్ చేసుకుంటే, సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 133
ఇక్కడ వచ్చేసి 171 ఇచ్చాడు అనుకోండి. సో మనకి క్యాలిక్యులేషన్లో మనకి ఈజీ అవుతుంది, అంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఫర్ దట్ రీజన్ నేను ఏం చేస్తున్నా అంటే వీటికి రేషియో రాయడానికి ట్రై చేస్తున్నా. రేషియో రాస్తే మనకి ఏమవుతుందంటే సో క్యాలిక్యులేషన్ మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఎప్పుడు కూడా మనము మెథడ్ బేస్ చేసుకొని కాదు, లాజికల్గా కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది ఈ క్వశ్చన్ చూసాము పర్సంటేజ్లో. ఓకే, ద సెకండ్ క్వశ్చన్. In order to qualify in an examination, one has to secure 50% of the overall marks in the examination consisting of 2 papers. A student secured 40% in the first paper of 200 marks. Minimum what percent of the marks should be secured in the second paper of 150 marks in order to qualify the examination? ఒక పరీక్షలో అర్హత సాధించాలంటే మొత్తం మార్కులలో 50% మార్కులను సాధించాలి. రెండు పేపర్లతో కూడినటువంటి పరీక్షలో ఒక విద్యార్థి ఈ 200 మార్కుల మొదటి పేపర్లో 40% మాత్రమే సాధించాడు. పరీక్షలో అర్హత సాధించాలంటే 150 మార్కుల రెండవ పేపర్లో కనీసం ఎంత శాతం మార్కులను సాధించాలి? ఓకేనా. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒక స్టూడెంట్ రాసినటువంటి ఎగ్జామినేషన్ 2 మార్క్స్కి, అంటే 2 మార్క్స్ మనకి, అంటే 2 పేపర్స్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ రాశాడంట. సో 2 పేపర్స్ అని అంటున్నాడు. అది కూడా ఒక పేపర్ వచ్చేసేమో 200 మార్క్స్కి ఉంటే 1 మోర్ పేపర్ వచ్చేసేమో మనకి 150 మార్క్స్కి ఉంది అన్నాడు. మరి 2 పేపర్లు కలిపి మనకు ఉన్న మార్క్స్ ఎంత అంటే 350 పేపర్స్ కదా, 350 మార్క్స్ కదా. మరి 350 మార్క్స్కి ఓవరాల్గా కలిపి రావాల్సిన పర్సంటేజ్ ఎంత అంటున్నాం? 50% ఆఫ్ ది మార్క్స్ హీ హ్యాస్ టు సెక్యూర్ అంటున్నాడు. సో 50% మార్క్స్ అని అంటే మనం తీసుకోవాల్సిన మార్క్స్ ఎంత అంటే 175 మార్క్స్ హీ నీడ్ టు సెక్యూర్ ఫ్రమ్ ది బోత్ పేపర్స్. సో అదే రాస్తున్నాను చూడండి ఇక్కడ మనకి స్లైడ్లో. సో 200 మార్క్స్ 150 మార్క్స్ రెండు కలిపి మనకి 350లో 50% ఆఫ్ ది మార్క్స్ అని అంటే 175 మార్క్స్ రావాలి. కానీ అందులో ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి 200 మార్క్స్కి అతను స్కోర్ చేసింది ఎంత అంటున్నాడు? 80% ఆఫ్ ది మార్క్స్ మాత్రమే స్కోర్ చేశాడంట. 80% ఆఫ్ ది మార్క్స్ మాత్రమే స్కోర్ చేశాడు. మరి 80% స్కోర్ మాత్రం చేశాడంటే రిమైనింగ్ ఎంత రావాలి? 95 మార్క్స్ రావాల్సిందే కదా. సో రిమైనింగ్ మార్క్స్ షుడ్ బి స్కోర్డ్ ఇన్ ది సెకండ్ పేపర్ ఈజ్ 95. మరి రెండవ పేపర్లో రావాల్సినవి 95, కానీ సెకండ్ పేపర్లో ఉన్నటువంటి మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 150. మరి 95 మార్క్స్ ఫర్ 150 మార్క్స్కి రావాలి అని అంటే హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ హీ నీడ్ టు స్కోర్ అని అంటే సో 95/100, 95/150, 95/150 ఇంటూ 100. సో 95 మార్క్స్ అనేవి అవుట్ ఆఫ్ 150 మార్క్స్ ఉన్నటువంటి సెకండ్ పేపర్ కాబట్టి సో ఇంటూ 100 రాస్తే 63.33% అనేది రావాలి. సో ఇది జనరల్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇదంతా చేస్తున్నాము. లేదా ఇన్ కేస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో వెళ్తే మాత్రం సో చూడండి, ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్లో ఉన్నటువంటి మార్క్స్ ఎంత అంటున్నాము? 200 150కి రేషియో రాస్తున్నాయి. ఇక్కడ రేషియో వచ్చేసి 4:3 అని చెప్పేసి రాస్తాము. మరి 2 పేపర్లు కలిపితే అంటే ఇప్పుడు 4 + 3 అంటే ఏమన్నా అయ్యొచ్చు 7. 7కి రావాల్సిన మార్క్స్ ఎంత అంటున్నా? 50% ఆఫ్ ది మార్క్స్ రావాలి. కానీ ఫస్ట్ 4 పార్ట్స్కి 40% వచ్చింది అని అంటే 7 5 350%కి 4 40 160 వచ్చిందని అంటే ఇంకా రిమైనింగ్ ఎంత రావాలి? 190 రావాలి. కానీ అవుట్ ఆఫ్ ఇంకా రిమైనింగ్ ఎన్ని మార్క్స్ అంటున్నాం? 3 మార్క్స్ కాబట్టి అంటే 190/3 మార్క్స్ అని రాస్తే 3 మార్క్స్ అని రాస్తే దానికి తీసుకోవాల్సిన పర్సెంట్ ఎంత అంటే 63.33% అనేది తీసేసుకోవాలి. సో తీసుకోవాల్సిన సెకండ్ పేపర్కి మార్క్స్ ఎంత అంటే 63.33 మార్క్స్ అనేది కంపల్సరీ హీ నీడ్ టు స్కోర్ అని చెప్పేసి రాస్తున్నాము. ఓకేనా. సో ఇది మనము లాజికల్గా రేషియో నుంచి యావరేజ్లో మనం లింక్ పెట్టుకొని చదువుకుంటే ఇది సరిపోతుంది. సో ఇది ఎలా అంటున్నామంటే 7 రాష్ట్రాల సరాసరి 7 యావరేజ్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్కి 50 అని ఉంటే ఫస్ట్ 4 అబ్జర్వేషన్స్కి 40 అయితే రిమైనింగ్ 3 అబ్జర్వేషన్స్కి ఎంత అనేది క్వశ్చన్స్. అంటే ఈ యావరేజ్ మోడల్లో మన క్వశ్చన్స్ని చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. మీకు నెక్స్ట్ వీడియోలో యావరేజ్ గురించి కూడా మేము డిస్కస్ చేసి మీకు అంటే యావరేజ్ గురించి మీకు క్వశ్చన్స్ ఇస్తాను. బట్ హియర్ ద కాన్సెప్ట్ ఈజ్ పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ని యావరేజెస్ అండ్ రేషియోస్ని లింక్ పెట్టుకొని చదువుకోవచ్చు. ఓకేనా. ది నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాను చూడండి. ఒక ఎన్నికలో 2 అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. గెలిచిన అభ్యర్థికి మొత్తం ఓట్లలో 45% ఓట్లు వచ్చాయి. అతని ప్రత్యర్థికి 6800 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 34%. కొన్ని ఓట్లు చెల్లలేదు,
ఎన్నికలో గెలిచిన అభ్యర్థి గెలుపు మార్జిన్ మరియు చెల్లని ఓట్ల సంఖ్య వరుసగా. In an election, there were only two candidates. The winning candidate got 48% of the total votes. His opponent got 6,800 votes, which was 34% of the total votes. Some of the votes were invalid. The winning margin of the candidate who won the election and the number of invalid votes respectively are. అంటే ఒక పర్సన్ అంటే ఇద్దరు పోటీ చేశారంట, ఇద్దరు అభ్యర్థులు పోటీ పడితే అందులో ఒక అభ్యర్థికి ఓడిపోయాడు తన అపోనెంట్కి అంటే ఒక పర్సన్ ఏమో గెలిచాడు, గెలిచిన అభ్యర్థికి ఏమో 48% వస్తే అపోనెంట్ పర్సన్కి వచ్చిన ఓట్స్ ఏంటంటే 6,800. సో 6,800 అనేది ఆ టోటల్ ఓట్స్లో ఎంత పర్సెంట్ అంటున్నాం, 34% ఆఫ్ ది ఓట్స్ మాత్రమే అన్నాడు. అయితే ఓట్లు చెల్లుబాటు కాలేదన్నాడు. సో అది కూడా సమ్ ఆఫ్ ది ఓట్స్ అని అంటున్నాడు. సో ఎంత పర్సెంట్ అని ఇవ్వలేదు మనకి. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన ఏంటంటే ఎన్నికల గెలిచిన అభ్యర్థికి గెలుపు మార్జిన్ అంటే గెలిచిన తేడా, ఎన్ని ఓట్ల తేడాతో గెలిచాడని చెప్పేసి అని, మరియు చెల్లని ఓట్ల సంఖ్య వరుసగా అంటే 2 క్వశ్చన్స్ అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రెక్టిఫై. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ ఎంత అంటున్నాం, 48%. ఓడిపోయిన అభ్యర్థి 6,800 ఓట్స్ కానీ 34% ఆఫ్ ది ఓట్స్ అని అన్నాము. సో టోటల్ ఓట్స్ అనేది ఎందుకని అంటున్నాం, 100% కాబట్టి. బట్ టోటల్ ఓట్స్ అనేది 100% అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గెలిచిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థికి మధ్య ఉన్నటువంటి భేదము, సో డిఫరెన్స్ అని మనకి అడిగాడు కాబట్టి ఈ 48కి 34కి డిఫరెన్స్ ఎంత అంటే 14% కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 14% ఆఫ్ ది వాల్యూ ఎంత అని అడిగాడు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చెల్లుబాటు అయిన ఓట్ల శాతం అనేది ఈ 48% ఇతను తీసుకుంటే 34% ఇతను తీసుకున్నప్పుడు చెల్లుబాటు కానిది అని అంటే ఇద్దరికి కలిపి వచ్చినవి 82% వస్తాయి. చెల్లుబాటు కానివి అని అంటే 18% ఆఫ్ ది ఓట్స్ అనేది నాట్ వ్యాలిడ్ కింద తీసుకుంటున్నాము. మరి ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ 34% ఆఫ్ ది వాల్యూ అనేది 6,800 వస్తాయి. అంటే 34కి డబుల్ ఎంత అంటే 68, మరి 14కి డబుల్ ఎంత అంటే 2,800 కదా. సో చూడండి 34% వాల్యూ అనేది 6,800 వస్తాయి, 14% అంటే మార్జిన్ అనేది ఎంత అంటున్నాం 2,800. మరి అంటే చెల్లుబాటు కాని ఓట్ల శాతం అనేది ఎంత అంటే 18% కాబట్టి ఓట్ల సంఖ్య ఎంత అంటే 3,600 ఓట్లు అంటున్నాము. అంటే 2,800 అండ్ 3,600 అనేది ఆప్షన్ ఇక్కడ తీసుకోవాలి. 2,800 అండ్ 3,600 అనేది తీసేసుకోవాల్సిన ఆప్షన్. ఓకేనా. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే బి ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. క్లియర్. సో వెరీ బేసికల్గా జాగ్రత్తగా చూస్తే మనకి కొంచెం ఫండమెంటల్స్ ప్రాపర్గా ఉంటే CBT 1ని ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. సో మీరు ఎటువంటి ఫోబియా లేకుండా జాగ్రత్తగా పేషెన్స్తోని కంపల్సరీ అటెండ్ చేయండి. అటెండ్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయాలి. సో చాలా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏంటంటే నోటిఫికేషన్ వస్తానే మనం ప్రిపేర్ అవుతాము అని మాత్రం పెట్టుకోకండి. కంపల్సరీ మనము ప్రీ ప్లాన్డ్గానే ఉండాలి. ఓకేనా. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.